శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతం 2వ వారం పూజా విధానం మరియు కథ. ఓం నమో వెంకటేశాయ. మనం ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రారంభించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 7 శనివారాల వ్రతదీక్షలో భాగంగా ఈరోజు మనం 2వ వారంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ వ్రతం గురించి మనం మాట్లాడుకునే ముందు ఇది ఏ పురాణంలో ఉంది అనే విషయాన్ని మీరు ముఖ్యంగా తెలుసుకోవాలి. సాక్షాత్తు భవిష్యోత్తర పురాణంలోని వెంకటేశ్వర మహాత్మ్యంలో ఈ 7 కొండలవాడి మహిమలు, ఆ స్వామిని శనివారాల్లో పూజించటం వల్ల కలిగే ఫలితాల గురించి ఎంతో అద్భుతంగా వివరించబడ్డాయి. కలియుగంలో భక్తులను కాపాడటానికి వెలిసిన ఆ దైవాన్ని 7 శనివారాల పాటు నిష్టగా కొలిస్తే ఎలాంటి కష్టాలైనా తీరిపోతాయని పురాణాలు ఘోషిస్తున్నాయి. మొదటి వారం మనం ఎంతో ఉత్సాహంగా వ్రతాన్ని మొదలుపెట్టాం. కానీ 2వ వారం వచ్చేసరికి మన మనసులో రకరకాల ఆలోచనలు, బద్ధకం లేదా చిన్నపాటి ఆటంకాలు ఎదురవ్వచ్చు. అయితే ఇది ఆ స్వామి మన భక్తిని పరీక్షించే సమయం అని మీరు గుర్తుంచుకోవాలి. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో వెనకడుగు వేయకుండా మరింత పట్టుదలతో 2వ వారం పూజను పూర్తి చేయాలి. ఈ 2వ శనివారం రోజున కూడా మీరు తెల్లవారుజామునే అంటే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవాలి. లేచిన వెంటనే ఓం నమో వెంకటేశాయ అని స్మరిస్తూ భూమికి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత తలస్నానం ఆచరించి శుభ్రమైన పసుపు రంగు వస్త్రాలను ధరించాలి. మీ ఇంటిని, పూజ గదిని గంగాజలంతో లేదా శుద్ధమైన నీటితో శుభ్రం చేసుకోవాలి. మొదటి వారం కట్టుకున్న కంకణం ఒకవేళ విడిపోయినా లేదా పాడైపోయినా కంగారు పడకుండా ఈ వారం పూజలో కొత్త పసుపు దారాన్ని ఉంచి దానికి పసుపు, కుంకుమ రాసి మళ్లీ ధరించాలి. పూజాపీఠంపై స్వామివారి పటాన్ని అలంకరించేటప్పుడు ఈ వారం ప్రత్యేకంగా పసుపు రంగు పూలను అంటే బంతిపూలు లేదా చామంతి పూలను ఎక్కువగా ఉపయోగించాలి. పసుపు రంగు జ్ఞానానికి, మంగళకరానికి సంకేతం కాబట్టి స్వామికి ఆ రంగు పూలతో అలంకారం చేసి తులసి దళాలను సిద్ధం చేసుకోవాలి. పూజ ప్రారంభించే ముందు స్వామివారి పటం ఎదుట 2 వత్తులు వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. ముందుగా విఘ్నాలను తొలగించే వినాయకుడిని ప్రార్థించి ఆ తర్వాత వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళిని భక్తితో పఠించాలి. ఈ వారం మీరు చేసే పూజలో ఒక ముఖ్యమైన మార్పు చేయాలి. అదే మానసిక పూజ. మీరు ప్రతి నామానికి ఒక్కో పువ్వును స్వామి పాదాల చెంత సమర్పిస్తున్నప్పుడు మీ కళ్ళు మూసుకుని మీ మనసులో ఉన్న కోరిక తీరిపోయినట్లు, ఆ స్వామి స్వయంగా మీ కష్టాలను తీర్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నట్లు బలంగా ఊహించుకోవాలి. మీ ఆర్థిక ఇబ్బందులు కాని, ఆరోగ్య సమస్యలు కాని మటుమాయమయ్యాయని భావిస్తూ ఆనందంతో పూజను కొనసాగించాలి. ఈ ఏకాగ్రత అనేది పూజలో చాలా కీలకం అని మీరు గమనించాలి. నైవేద్యం విషయానికి వస్తే ఈ 2వ వారం స్వామికి ఎంతో ఇష్టమైన పులిహోరను లేదా దద్దోజనాన్ని నైవేద్యంగా పెట్టాలి. పులిహోరలో ఉండే పులుపు, ఉప్పు, కారం అనేవి మన జీవితంలో ఉండే రకరకాల అనుభవాలకు సంకేతం. మన జీవితం ఎలా ఉన్నా అది ఆ స్వామికి అంకితం అని భావిస్తూ పులిహోరను నివేదించాలి. నైవేద్యం పెట్టిన తర్వాత కర్పూర హారతిని ఇస్తూ స్వామి నామస్మరణను గట్టిగా చేయాలి. పూజ పూర్తయ్యాక చేతిలో అక్షతలు పట్టుకుని ఈ వ్రత కథను వినాలి. 7 శనివారాల వ్రతంలో సాధారణంగా ధర్మపాలుడి కథనే చదువుతారు. కానీ మన భక్తిని పెంచుకోవడానికి, స్వామి మహిమను మరింత లోతుగా తెలుసుకోవడానికి ఈ 2వ వారం మనం ఆ తిరుమల క్షేత్రంలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటనను, తొండమాన్ చక్రవర్తి మరియు కుమ్మరి భీముడు కథను స్మరించుకుందాం. ఈ కథ వింటే వ్రతం చేయడానికి డబ్బు ముఖ్యం కాదు, మనసు ముఖ్యం అని అర్థమవుతుంది. భవిష్యోత్తర పురాణంలో భక్తి యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పే కుమ్మరి భీముడి కథను ఈ వారం మనం స్మరించుకోవాలి. పూర్వం కలియుగ ఆరంభంలో ఆకాశరాజు తమ్ముడైన తొండమాన్ చక్రవర్తి తిరుమల ప్రాంతాన్ని పరిపాలిస్తుండేవాడు. తొండమాన్ చక్రవర్తి శ్రీనివాసుడికి పరమభక్తుడు.
స్వామివారికి ఎన్నో సేవలు చేసేవాడు. ప్రతిరోజూ ఉదయాన్నే బంగారు పుష్పాలతో స్వామిని అర్చించేవాడు. నేను చక్రవర్తిని, నా దగ్గర అపారమైన సంపద ఉంది, అందుకే స్వామిని బంగారంతో పూజించగలుగుతున్నాను అనే చిన్న అహంకారం, గర్వం అతని మనసులో తెలియకుండానే ఉండేది. అతను రోజూ సొరంగ మార్గం గుండా రహస్యంగా తిరుమల గర్భగుడికి వెళ్లి స్వామి పాదాల దగ్గర బంగారు తామర పువ్వులను ఉంచి పూజించేవాడు. అదే సమయంలో తిరుమల కొండ కింద ఉన్న ఒక చిన్న గ్రామంలో భీముడు అనే ఒక పేద కుమ్మరి ఉండేవాడు. భీముడు మట్టితో కుండలు చేస్తూ జీవించేవాడు. అతనికి కాళ్ళు, చేతులు తప్ప వేరే ఆస్తి లేదు. కాని అతని హృదయం నిండా వెంకటేశ్వర స్వామిపై అనంతమైన భక్తి ఉండేది. భీముడు కుండలు చేయడానికి మట్టిని పిసుకుతున్నప్పుడు కూడా గోవిందా గోవిందా అని పాడుకునేవాడు. అతనికి గుడికి వెళ్లి పూజలు చేసే స్తోమత లేదు, వేదమంత్రాలు రావు. కేవలం తన పనినే దైవకార్యంగా భావించేవాడు. భీముడు ఒక విచిత్రమైన నియమాన్ని పెట్టుకున్నాడు. అతను మట్టితో కుండలు చేసేటప్పుడు మిగిలిన మట్టితో ఒక చిన్న పువ్వును చేసేవాడు. ఆ మట్టి పువ్వును తన ఇంట్లో ఉన్న వెంకటేశ్వర స్వామి చెక్క విగ్రహం పాదాల దగ్గర పెట్టి, స్వామీ, నా దగ్గర బంగారం లేదు, వెండి లేదు, నేను మట్టిని నమ్ముకున్నవాడిని, ఈ మట్టి పువ్వునే స్వీకరించు తండ్రి అని కన్నీళ్లతో నమస్కరించేవాడు. అతను ఎంతో ప్రేమతో, భక్తితో ఆ మట్టి పువ్వును సమర్పించేవాడు. ఇలా ఉండగా ఒకరోజు ఉదయం తొండమాన్ చక్రవర్తి యథావిధిగా సొరంగ మార్గం గుండా గర్భగుడిలోకి వెళ్లాడు. బంగారు పళ్లెంలో బంగారు పువ్వులు తీసుకుని స్వామి పాదాల దగ్గర పూజ చేయటానికి వంగి చూశాడు. అక్కడ అతనికి ఒక వింత దృశ్యం కనిపించింది. స్వామివారి పాదాల మీద బంగారు పువ్వుల కంటే పైన ఒక మట్టి పువ్వు ఉంది. రాజు ఆశ్చర్యపోయాడు. ఈ గర్భగుడిలోకి అర్చకులు నేను తప్ప ఎవరూ రాలేరు, మరి ఈ మట్టి పువ్వు ఇక్కడికి ఎలా వచ్చింది? బహుశా అర్చకులు పొరపాటున పెట్టారేమో అనుకుని ఆ పువ్వును తీసి పక్కన పడేసి తన బంగారు పువ్వులతో పూజ పూర్తి చేశాడు. మరుసటి రోజు ఉదయం మళ్లీ రాజు పూజకు వెళ్లాడు. ఈసారి కూడా అదే దృశ్యం. స్వామి పాదాల మీద మట్టి పువ్వులు మెరుస్తున్నాయి. రాజుకు కోపం, ఆశ్చర్యం కలిగాయి. ఇది ఖచ్చితంగా ఎవరో కావాలని చేస్తున్నారు, నా బంగారు పూజను అవమానిస్తున్నారు అనుకున్నాడు. మూడవ రోజు కూడా అలాగే జరిగింది. రాజుకు ఇక తట్టుకోలేకపోయాడు. నేరుగా స్వామివారి విగ్రహం వైపు చూసి, వెంకటేశ్వరా, ఏంటిది? నేను ఎంతో నిష్టగా లక్షల విలువైన బంగారు పువ్వులతో పూజ చేస్తుంటే ఎవరో పెట్టిన ఈ మట్టి పువ్వులను నీ పాదాల మీద ఎందుకు ఉంచుకుంటున్నావు? ఈ అపచారం ఎవరు చేస్తున్నారు అని బాధపడ్డాడు. అప్పుడు గర్భగుడిలో నుండి ఒక అశరీరవాణి వినిపించింది. తొండమాన్, ఆవేశపడకు. నీకు నా మీద భక్తి ఉంది నిజమే, కాని నీ భక్తిలో నేను రాజును అనే అహంకారం ఉంది. కాని కొండ కింద భీముడు అనే ఒక కుమ్మరి భక్తుడు ఉన్నాడు. అతను నాకు మట్టి పువ్వులను సమర్పిస్తున్నాడు. ఆ మట్టి పువ్వులలో నాకు అతని ప్రాణం, ప్రేమ, స్వచ్ఛమైన భక్తి కనిపిస్తున్నాయి. అందుకే నీ బంగారు పువ్వుల కంటే అతని మట్టి పువ్వులే నాకు ఎక్కువ ఇష్టం. నువ్వు వెంటనే వెళ్ళి ఆ భక్తుడిని దర్శించుకో అని స్వామి ఆదేశించారు. తొండమాన్ చక్రవర్తికి కళ్ళు తెరుచుకున్నాయి. తన అహంకారం పటాపంచలైంది. వెంటనే తన సైన్యాన్ని, రథాన్ని వదిలేసి సామాన్య మానవుడిలా కొండ కిందకు నడిచి వెళ్లాడు. ఆ గ్రామంలో కుమ్మరి భీముడిని వెతికాడు. చివరకు ఒక చిన్న పూరి గుడిసెలో మట్టిని పిసుకుతూ తన్మయత్వంతో గోవిందా అని పాడుకుంటున్న భీముడిని చూశాడు. చక్రవర్తి నేరుగా వెళ్లి భీముడి కాళ్ళమీద పడ్డాడు. భీముడు భయపడిపోయాడు. అయ్యో మహారాజా, మీరేంటి నా కాళ్లమీద పడటం ఏంటి? నేనొక సామాన్య కుమ్మరిమి అన్నాడు. అప్పుడు తొండమాన్ చక్రవర్తి, భీమా, నువ్వు సామాన్యుడివి కాదు, సాక్షాత్తు ఆ శ్రీనివాసుడి హృదయాన్ని గెలుచుకున్న పరమ భక్తుడివి. నీ మట్టి పువ్వుల ముందు నా బంగారం ఓడిపోయింది. నిజమైన భక్తి అంటే ఏమిటో నువ్వు నాకు నేర్పించావు అని కౌగిలించుకున్నాడు.
ఆ రోజు నుండి తొండమాన్ చక్రవర్తి కుమ్మరి భీముడు ఇద్దరూ మిత్రులయ్యారు. స్వామివారి సేవలో తరించారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిందేంటంటే 7 శనివారాల వ్రతం చేసేటప్పుడు నా దగ్గర డబ్బు లేదు, పెద్ద పెద్ద నైవేద్యాలు పెట్టలేకపోతున్నాను అని బాధపడకండి. మీ దగ్గర ఉన్న చిన్న అరటిపండు ఇచ్చినా లేదా గుప్పెడు శనగలు పెట్టినా భీముడి మట్టి పువ్వుల్లాగా స్వామి వాటిని ఎంతో ఇష్టంగా స్వీకరిస్తాడు. 2వ వారం మనం నేర్చుకోవలసిన పాఠం ఇదే: ఆడంబరం కంటే ఆత్మశుద్ధి ముఖ్యం. కథ పూర్తయ్యాక అక్షతలను స్వామి పాదాల దగ్గర వేసి కర్పూర హారతి ఇవ్వాలి. స్వామి, కుమ్మరి భీముడి భక్తిలో 1000వ వంతు భక్తిని నాకు ప్రసాదించు. నాకున్న అహంకారాన్ని తొలగించు. నా 2వ వారం పూజను స్వీకరించు అని సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి. పూజ తర్వాత ప్రసాదాన్ని అందరికీ పంచాలి. ఈ రోజంతా స్వామి నామస్మరణతో గడపాలి. పగలు నిద్రపోకూడదు, ఎవరినీ తిట్టకూడదు, గొడవపడకూడదు, ప్రశాంతంగా ఉండాలి. ఈ సమాచారం మన సనాతన ధర్మ గ్రంథాలు, వ్రతకల్పాల ఆధారంగా సేకరించినది. పూజా విధానంలో ప్రాంతాన్ని బట్టి చిన్న చిన్న మార్పులు ఉండవచ్చు, కానీ భక్తి ప్రధానం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి. కష్టాల్లో ఉన్న మీ స్నేహితులకు, బంధువులకు ఈ వ్రత విధానాన్ని షేర్ చేసి వారికి స్వామి అనుగ్రహం పొందే మార్గాన్ని చూపించండి. ఇలాంటి మరిన్ని భక్తి విశేషాల కోసం, 3వ వారం పూజా విధానం కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వచ్చే వారం అంటే 3వ శనివారం గురించి మనం ఎన్నో విశేషమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. 7 శనివారాల వ్రతంలో 3వ వారం అనేది సగం వ్రతాన్ని పూర్తి చేసుకునే అత్యంత కీలకమైన ఘట్టం. ఆ వారం స్వామివారికి ప్రత్యేకంగా ఎలాంటి నైవేద్యం సమర్పించాలి, ఏ మంత్రాలను పఠించాలి, మరియు 3వ వారం వ్రత కథలో భాగంగా స్వామివారి హుండీ వెనుక ఉన్న పరమార్థం లేదా మరొక పరమభక్తుని విశేషాల గురించి మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. అంతవరకు మనసులో గోవిందనామాన్ని స్మరిస్తూ ఉండాలి. వచ్చే వారం 3వ శనివారం పూజా విధానంతో మళ్లీ కలుద్దాం. ధన్యవాదాలు.